గురుగారు, నారదునికి భాగవతాన్ని బోధించింది ఎవరు? శ్రీమన్నారాయణుడు 4 శ్లోకాల భాగవతాన్ని మొట్టమొదట బ్రహ్మదేవుడికి వినిపించాడు. సృష్టి క్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన విజ్ఞానాన్ని భాగవతం ద్వారా అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు ఇది అందరికీ ఉపయుక్తమవుతుంది, అందరికీ తెలియాలన్న ఆలోచనతో నారదుడికి భాగవతాన్ని 4 శ్లోకాలలో అందజేశాడు. అనంతరం నారదుడు వ్యాసుడికి 4 శ్లోకాలలో భాగవత విజ్ఞానాన్ని అందిస్తే వ్యాసుడు 18,000 శ్లోకాలుగా ఆవిష్కరించి సామాన్యుడికి కూడా అది అర్థమయ్యే విధంగా భాగవత కథ రచన చేశాడు. అనంతరం తన శిష్యుడైన సూత మహర్షికి, తన కుమారుడైన శుకుడికి ఈ భాగవత విజ్ఞానాన్ని అందజేశాడు. నారదుడు భూమండలంలో సంచరిస్తున్న సమయంలో భక్తికాంత జ్ఞాన వైరాగ్యాలతో అతని కళ్ళబడింది. జ్ఞానము వైరాగ్యము కుమారులే అయినప్పటికీ వృద్ధాప్యంలో ఉండటం, తాను తల్లినైనా యవ్వనంలో ఉండటం తన దురదృష్టంగా భావించి నారదుడికి తరుణోపాయం చెప్పమంటూ ప్రార్థించింది. నారదుడు తనకు తెలిసిన వేదాలను, విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీతను, వృద్ధాప్యంలో ఉండి అచేతనులుగా ఉన్న జ్ఞాన వైరాగ్యాలకు వినిపించాడు. అయినా వారిలో ఎలాంటి చలనము కలగలేదు. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆకాశవాణి ఏదైనా సత్కర్మను ఆచరించినట్టయితే ఆ జ్ఞాన వైరాగ్యాలకు జవసత్వాలు వస్తాయని తెలియజేసింది. ఆ సత్కర్మ ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచనతో బద్రీనాథ్ చేరుకున్నాడు నారదుడు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పనటువంటి స్థితిలో సనకసనందనాథులు నారదుడికి భాగవత విజ్ఞానాన్ని అందించి భాగవత సప్తాహం చేయటం వల్ల మాత్రమే జ్ఞాన వైరాగ్యాలకు జవసత్వాలు వచ్చి వారు యువకులుగా మారుతారు అన్న సత్యాన్ని తెలియజేశారు. ఇలా నారదుడు బ్రహ్మదేవుడి నుంచి, సనక సనందనాథుల నుంచి, ఇద్దరి నుంచి భాగవత విజ్ఞానాన్ని శ్రవణం చేశాడు. భాగవత మాహాత్మ్యంలో అద్భుతమైనటువంటి ఈ సనక సనందనాథులు నారదుడికి ఈ విజ్ఞానాన్ని అందించిన వ్యాఖ్యానం పద్మపురాణంలో కనపడితే, ఇహ భాగవతంలో బ్రహ్మదేవుడు నారదుడికి ఈ విజ్ఞానాన్ని అందించినటువంటి వైనం మనకు సాక్షాత్కరిస్తుంది.